హల్లెలూయా. మరి దేవాది దేవుడు సిలువలో పలికిన 7 మాటల నుండి ఒక మాట చూసుకుందాం. ఫస్ట్ మాట, ఆ ఫస్ట్ మాట చదువుకున్నాక వాక్య భాగంలోకి మనం వెళ్దాం. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని తన తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు యేసుప్రభు. ఈ జనాలు వీరందరూ కొట్టుతూ ఉన్నారు, తనను గాయం చేసారు. ప్రతి కాడ రక్తము ఒక్క చుక్క లేకుండా తను ఈ లోకంలో చిందించి కనుక ప్రియులారా, వారు అలాగూ నిందిస్తూ కొడుతూ ఉన్నా కూడా వారి వైపు దీనంగా చూస్తూ, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని సంబోధిస్తూ ఉన్నాడు. తన తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అయ్యో నా బిడ్డలను క్షమించమని తన తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, తను ఎంత దీనంగా గ్లోజాడుతూ ఉన్నాడంటే ఆ దీనత్వాన్ని చూసి కూడా ఈ జనాలకు ఆయనను చూసి కూడా కొంచెం కూడా జాలి కలుగుతలేదు. యేసుప్రభును చూస్తే అయ్యో యేసుప్రభును ఇంతగా నిందిస్తూ ఉన్నారు, ఇంతగా అంటున్నారు, కొడుతూ ఉన్నారు అని ఏమాత్రం కూడా వారిలో జాలి కలగట్లేదు. ప్రియులారా, యేసుప్రభును చూస్తే జాలి కలగట్లేదు. తనే జాలిగా చూస్తూ ఉన్నాడు వీరి వైపు. ఈ లోకంలో ఈ లోక పాపాల కోసము తను ఈ లోకానికి వచ్చిండు. తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. తండ్రి చిత్తమును నెరవేర్చడం కోసము తను ఆ గాయాలు పొంది ఆ దెబ్బలను తిన్నాడు. ప్రియులారా, మరి యెషయా గ్రంథంలో చూసుకున్నట్లయితే 53:2 అయితే తనకు స్వరూపము సొగసైన లేదని వాక్యము సెలవిస్తున్నది. అలాగనే అందులో 5లో చూసుకున్నట్లయితే తను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, తను పొందిన గాయాల చేత మనకు స్వస్థత. మరొక భక్తుడు చక్కటి పాట రాసి ఉన్నాడు. స్వరూపమైన సొగసైన లేదు దుఃఖభరితుండాయెను, స్వరూపమైన సొగసైన లేదు దుఃఖభరితుండాయెను, వ్యాధిగ్రస్తుడుగా వ్యాకుబులొందెన్ వీక్షించి త్రిప్పిరి ముఖముల్, గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు, మాతిక్రమ క్రియలను బట్టి మరి నలగా గొట్టబడెను, మాతిక్రమ క్రియలను బట్టి మరి నలగా గొట్టబడెను, తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు. ప్రియులారా, తను పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత, మనకు విమోచన. దేవాది దేవుడు భరిస్తూ నేను నన్ను జాలిగా పిలుస్తూ ఉన్నాడు. ఇంకా తన అంగి కోసము సీట్లు వేసుకుంటున్నారు. ప్రియులారా, గేలి చేస్తూ ఉన్నారు యేసుప్రభును చూసి. సిలువ మీద యేసుప్రభు ఉంటే ఆ మాట మాట్లాడుచుండగా అయ్యో మా కోసం ఇవన్నీ భరిస్తూ ఉన్నాడు అనేది వారు ఏమాత్రం, ఎందుకంటే దేవాది దేవుడు ఈ లోకములు ఉండగానే నన్ను ఇట్లా అప్పజెప్పబడతాడు, నేను మరి సిలువకు వేయబడతా, 3 రోజుల్లో తిరిగి లేస్తానని ప్రతి ఒక్కరికి శిష్యులకు చెప్పి ఉన్నాడు. జనాలకు కూడా మరి కొండ మీద ప్రసంగం ఎన్నో చేసినప్పుడు కూడా తన మరణం విషయంలో చెప్పి ఉన్నాడు. అది ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకు ఇంతగా తను మరి భరిస్తూ ఉన్నాడని ఏమాత్రం కూడా జనాలు ఒక్కరు కూడా ఆలోచన చేయట్లేదు. ప్రియులారా, ఈరోజు నువ్వు నేను ఆలోచన చేసేవారిగా ఉండాలి. మరి తన తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చిండు, నెరవేర్చిండు. తను ఏమాత్రం కూడా తన తండ్రికి వ్యతిరేకమైన పనులు చేయలేదు. మనం కూడా మన తండ్రికి వ్యతిరేకమైన పనులు చేయకూడదు. ప్రియులారా, మరి ఆయన అంతగా ఎందుకు భరించి ఉన్నాడంటే మనం ఈ లోకములో ఆయన ప్రేమను ప్రకటించటం, ఆయన సత్యాన్ని గురించి
మనము క్లుప్తంగా వివరించాలి ఇతరులకు. మరి రక్షణ పొందుకోమని మనము సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడని ఆయన లేఖనం సెలవిస్తున్నది. ప్రియులారా, నువ్వు నేను సువార్త ప్రకటించినప్పుడు ఒకవేళ నిన్ను అలాంటి సిచ్యువేషన్లో వారు నిన్ను కొట్టచ్చురు, నిన్ను తిట్టవచ్చురు, నువ్వు వారిని క్షమించే వారిగా ఉండాలి. మరి ఈ లోకంలో చూసుకున్నట్లయితే మరి నరకము మరి పరలోక రాజ్యము ఆయన మనకంటే ముందుగా వెళ్ళి స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. కనుక మనము ఆయన వైపు చూస్తూ క్రీస్తును పోలి మనము నడుచుకునే వారిగా ఉండాలి. క్రైస్తవ జీవితంలో ఆశించేది పరలోక రాజ్యం. మనకు ధనము కాదు, ధాన్యము కాదు ముఖ్యం, కానీ ఆయన చెప్పిన ఆ పరలోకపు సత్యాలు మనము గ్రహించి గమనించి ఇతరులకు చెప్పి ప్రతి ఒక్కరూ నీ పరలోక రాజ్యం వైపు నడిపించే వారిగా ఉండాలి. మనం క్రీస్తు వైపు నడిపించే వారిగా ఉండాలి. ప్రియులారా, మనం కూడా దేవాది దేవుడు అన్నాడు, ఈ చెంప కొడితే ఈ చెంప చూపించు అన్నాడు. మరి నువ్వు నేను మరి యేసయ్య ప్రేమను కలిగి ఆయనను ధరించుకొని బ్రతకాలి. ఆయన శిలువ మీదుండి నిన్ను నన్ను ఎలా క్షమించి ఉన్నాడో, నీ పాపములు నా పాపములు దోషములు తను ఎలా భరించి తన భుజముల మీద వేసుకొని భరించి ఉన్నాడు. మనము కూడా ఇతరుల కోసము మరి సువార్త ప్రకటించినప్పుడు ప్రతి నిందను భరించాలి, ప్రతి అవమానాన్ని మనం భరించే వారిగా ఉండాలి. ఆయన నీతి కొరకు నువ్వెంత మట్టుకు భరిస్తూ ఉన్నావు, నువ్వెంత మట్టుకు మరి నింద అనుభవిస్తూ ఉన్నారు. ప్రియులారా, మనం భరించే వారిగా ఉండాలి. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి. ఆయన నీతిని ఆయన రాజ్యమును మనం వెతికినట్టయితే పరలోక రాజ్యము నీకు నాకు ఆయన సిద్ధపాటు చేసి ఉన్నాడు. ప్రియులారా, కనుక నువ్వు నేను తండ్రి ఎన్ని దెబ్బలు తిన్నాడు, ఎంతగా నీకోసము నా కోసము రక్తమును కార్చినాడు. ఆయన శిలువ మరణాన్ని మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఆయన మన కోసము సమస్తము భరించి ఉన్నాడు. ప్రియులారా, నీవు నేను ఆయన వైపు తిరుగుదాము, ఆయన సువార్త ప్రకటించే వారిగా ఉందాము. దేవాది దేవుడు ఈ వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.